పొద్దున్నే సెలవుకి వెళ్ళిపో అన్నది. ఏంట్రా బాబు ఇంత తొందరగా సెలవు ఇచ్చేసాడు నాకు అనుకున్నాను. మధ్యాహ్నం 1 గంట అయింది, మంచి పనిలో ఉన్నాం. అంతే ఇదిగో ఫోన్ చేసేసి నువ్వు ఎక్కడున్నా సరే అర్జెంటుగా వచ్చాయన్నది. ఏమామన్నాను. అబ్బాయి చుట్టాలు వచ్చేస్తున్నారు మన ఇంటికి, నువ్వు ఎక్కడున్నా సరే వచ్చాయన్నది. అన్నాను. ఇదిగో ఇది ఇచ్చింది నాకు, తోమే అన్నది. అంతే, ఇంకేకపోట్టేసానండి. ఇంకా అందుకని ఫ్రెండ్స్ డ్రైవర్ పని అనుకుని వచ్చేయకుండా కంగారు పడి ఇంక ఇవన్నీ చేయవలసి వస్తుంది. అద్దాలన్నీ తుడమన్నది. ఇక అద్దాలన్నీ తుడిసాం. అద్దాలు తుడిసేటప్పుడు ఇక కబోర్డులు తుడాలంట. అమ్మ జీవితం ఏంటి జీవితం ఏం అర్థం అవట్లేదు. ఎగేసుకుంటూ వచ్చేసిన డ్రైవర్ వేజా కదా అని వచ్చిన తర్వాత ఇవన్నీ చేయండి మన చేత. మామ నేను పాతోడు అయిపోయానండి. అబ్బాయి కుదరదు, పాతోడు అయిపోతే ఏంటంటుంది. జీతం ఇచ్చుకోవట్లేదు నువ్వు పాతోడు అయితేనే అంటుంది. లేదు మామ, మరి నాకు రేషన్ కార్డు అన్నీ మరి బియ్యం ఇచ్చేస్తున్నారు నాకు, నీకే కాదు అందరికి ఇస్తారు ఇక్కడ అంటుంది. మరి ఎలా ఫ్రెండ్స్, ఇదొకటి ఇచ్చింది శుభ్రంగా తోమే అన్నది. అంతే, ఏమన్నా ఇస్తుందేమో చూడాలి ఇప్పుడు మరి డబ్బులు పప్పలకి. 4 అయిపోయింది, ఇప్పుడు జిలాబీ కూడా వచ్చేస్తాడు సైకిల్ వేసుకొని. అదేంటి ఫ్రెండ్స్, మరి ఎగబడి వచ్చేయకండి సరేనా, అన్నీ చూసుకుని రండి. ఉంటాను మరి. మళ్ళీ ఇప్పుడు ఈ అద్దాలన్నీ తోడాలి. మీతో మాట్లాడుకుంటే కూర్చుంటే కుదరదు. ఎలాగంటే మాకు ఎవడెట్టమన్నాడు టిక్టాక్లో వీడియో అంటారు మీరు. ఉంటాను ఫ్రెండ్స్. మరి అది కొత్తగా వచ్చి ఫ్రెండ్స్ కొంచెం ఆలోచించుకుని రండి. ఉంటాను మరి.